ఈరోజు మనం ఒక దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ దేశంలో ప్రతిదీ టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే యంత్రాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పిల్లలు కావాలంటే 10 ఏళ్ల వరకు చదువుకు దూరంగా ఉండవచ్చు. దీంతోపాటు ఇక్కడ అందరూ పరిశుభ్రతపై అత్యంత శ్రద్ధ వహిస్తారు. మనం ఏ దేశం గురించి మాట్లాడుకోబోతున్నామో మీకు అర్థమై ఉంటుంది కదా. అవును, మనం జపాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రపంచంలోనే పరిశుభ్రమైన దేశాలలో ఒకటి. ఇది ప్రతిరోజు తన కొత్త సాంకేతికతను మరియు ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంది. ఈ దేశం విస్తారమైన ఖండాలలోని ప్రధాన దేశంలో ఒకటి. 4 పెద్ద ద్వీపాలు అలాగే 651 చిన్న ద్వీపాల సమూహముతో రూపొందించబడింది. సామాన్యులకు జపాన్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద దేశం. ఈ దేశంలో కేవలం 2% మాత్రమే బయట నుంచి ఇతర దేశాల నుంచి వచ్చారు. ఇది కాకుండా 98% మంది జపనీస్ ఉంటారు. జపనీస్ ఆ దేశ అధికారిక భాష. ఇది కాకుండా రూబన్ దీవులు, ఒకినివా, కగోషిమాలోని కొన్ని ప్రాంతాలలోని ఇతర భాషలు కూడా మాట్లాడతారు. జపాన్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే వాళ్ళుగా పరిగణించబడతారు. ఇక్కడ అందరూ సెట్ వర్క్ మాత్రమే చేయాలనుకుంటారు. ఈ మొత్తం దేశంలో 4% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అత్యధిక విద్యావంతుల విషయంలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. దీని అక్షరాస్యత రేటు 99%. జపాన్లో అన్నీ ఉన్నాయి. కాఫీ, రెస్టారెంట్లు, బుల్లెట్ ట్రైన్లు, ఇక్కడ ప్రజలు మరియు సాంప్రదాయాలు ఇవన్నీ జపాన్ను పర్యాటక కేంద్రంగా మారుస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా పరిగణించబడుతుంది. ఈ నగరంలో మొత్తం జనాభా 3.5 కోట్ల మంది. ఇక్కడ రెస్టారెంట్లు ప్రపంచవ్యాప్తంగా పరిణితి చెందాయి. జపాన్లోని ఇండ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. మీరు ఇక్కడ నివసించడం గురించి ఆలోచించలేరు. షింజుకి రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్గా పరిగణించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 3 మిలియన్లకు పైగా ప్రజలు ప్రయాణిస్తారు. వారిని నియంత్రించడానికి ప్రత్యేక వ్యక్తులను కూడా నియమించారు. వారి పని ప్రజలను రైల్లోకి నెట్టడం. ఈ రైల్వే స్టేషన్ పేరు గిన్నిస్ బుక్ వరల్డ్గా నమోదైంది. ఇక ట్రైన్ జర్నీ విషయానికి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఈ స్టేజ్ దగ్గర నుంచి జపాన్లో నడిచింది. దీని వేగం గంటకు 320 కిలోమీటర్. ఈ రైలు మెరుపు వేగంతో వెళుతుంది. టోక్యో స్కై ట్రీ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్గా పరిగణించబడుతుంది. జపాన్ చాలా మంచి జనాభాను కలిగి ఉంది, ఎందుకంటే ప్రజలు సమయంతో పాటు పోషణను పొందుతారు. ఇంకో విషయం ఏమిటి అంటే ఇక్కడ ప్రజలు మంచి సమయపాలనను పాటిస్తారు. అంటే టైమింగ్. ఎంతగా అంటే జపాన్లో ఒకసారి డ్రైవర్ టాయిలెట్ వెళ్ళడం వల్ల బుల్లెట్ ట్రైన్ 1 నిమిషం ఆలస్యమైంది. ఆ తర్వాత జపాన్ వ్యవస్థలో గందరగోళం ఏర్పడింది. దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి అందరూ రిసార్ట్లో గుమిగూడారు. మరోవైపు మనం రైలు గురించి మాట్లాడినట్లయితే జపాన్లో నడుస్తున్న ఏ రైలు 30 సెకండ్ కంటే ఎక్కువగా ఆలస్యం కాదు. జపాన్ ప్రజలు ఇలా జీవించడానికి చాలా ఇష్టపడతారు. అంటే దేశ ప్రజలు జీవితాన్ని అత్యంత ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. జపాన్కు సంబంధించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు వ్యాయామం కూడా చేస్తారు. అందుకే ఈ దేశంలో స్థూలకాయాల సంఖ్య తక్కువ. జపాన్లో లావుగా ఉండడం చట్టవిరుద్ధం. ఈ చట్టాన్ని ఎందుకు విరుద్ధమైనదిగా పిలుస్తారు అంటే దీని ప్రకారం దేశంలో 40 సంవత్సరాల పైబడిన పురుషుడు వాళ్ళ నడుం సైజుని 33.5 అంగుళాల కంటే ఎక్కువ ఉంచుకోరు. మహిళలది 35.4 కంటే ఎక్కువ ఉండదు. జపాన్ ప్రజలు ఆపకుండా గంటల తరబడి ఎలా పనిచేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం నిజానికి ఇక్కడ ప్రభుత్వం తన ప్రజల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుందో అదేవిధంగా జపాన్ ప్రజలు అంతే కష్టపడి ఆ నిర్ణయాలను పాటిస్తారు. జపాన్లో కడల్కి చాలా పెద్ద మార్కెట్. ఇది తన దేశ ప్రజల అలసటని తొలగించుకోవడానికి పనిచేస్తుంది. ఈ దేశంలో చాలా చోట్ల మీకు ఇది కనిపిస్తుంది. ప్రజలు ఆ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవచ్చు. వారి భాగస్వామి లేదా స్నేహితుల ద్వారా కడల్ థెరపీ తీసుకోవడం ద్వారా వాళ్ళ అలసటను కూడా తీర్చుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రజలకే కాకుండా ఇక్కడ పర్యాటకులకు కూడా చాలా ముఖ్యమైన కడల్. ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వారు కూడా నిద్రించడానికి కూడా ప్రత్యేకమైన సమయం కూడా ఇస్తారు. మీకు కాస్త వింతగా అనిపించిన పని సమయంలో నిద్రపోవడం సోమరితనానికి సంకేతం కాదని, కష్టపడి పనిచేస్తే ఆ మాత్రం ఫలితం ఇవ్వచ్చు అంటున్నారు జపాన్ ప్రజలు. ఇక ఈ దేశంలో నివసించే ప్రజలు
తమ కార్యాలయానికి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. మీరు ఇక్కడ పని చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని కంపెనీలు ధూమపానం చేయమని, ఉద్యోగులకు కంపెనీ ద్వారా ఎక్కువ రోజులు సెలవు ఇచ్చే నిబంధన కూడా ఉంది. జపాన్ ప్రజలకు మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చోట్ల నడవడం అత్యంత అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. బహిరంగ ప్రదేశాలలో బిగ్గరగా మాట్లాడడం లేదా ఏదైనా ముద్దు పెట్టుకోవడం కూడా జపనీయులు అతిపెద్ద పాపంగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు, ఇద్దరు వ్యక్తులు కలిసి చేతులు పట్టుకుని నడవడం కూడా మంచిది కాదు. నల్ల పిల్లి తమకు అదృష్టాన్ని ఇస్తుందని జపాన్ ప్రజల నమ్మకం. ఒకప్పుడు పండ్లు వంకరగా పెట్టుకోవడం ఇక్కడ సాంప్రదాయం. అలాంటి వింత ఫ్యాషన్ ట్రెండ్స్ కోసం ఒక అమ్మాయి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని తన పండ్లను వంకరగా మార్చుకుంది. జపాన్లో ప్రజలు ఒంటరిగా ఉండాలని భావిస్తే అలాంటి వారి కోసం వాళ్ళను ఒంటరిగా ఉండనివ్వకుండా ప్రత్యేక వస్తువులు కూడా తయారు చేయబడతాయి. ఈ దేశంలో కుక్కలను ఇంట్లో పెట్టుకోకూడదని నమ్మే ఒక ద్వీపం కూడా ఉన్నది. అది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరి పొలాల్లో మాత్రమే నివసిస్తాయి. కానీ ఈ ద్వీపంలో పిల్లుల సంఖ్య 400 కంటే ఎక్కువ. ఆ ద్వీపం పేరే అహోషిమా ద్వీపం. జపాన్ ప్రత్యేకత ఇక్కడ వెండింగ్ మిషన్ల ప్రజల జీవితాన్ని మరింత సౌకర్యంగా మార్చడానికి జపాన్లో 50 లక్షలకు పైగా వెండింగ్ మిషన్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి వెండింగ్ మిషన్కు అమర్చారు. రిటైల్ దుకాణాల సంస్థలో వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక జపాన్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాని సాంప్రదాయాలు ఈ దేశానికి అతిపెద్ద గుర్తింపు. ఇక్కడి ప్రజలు ఒకరినొకరు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ను ఇచ్చుకోరు. ఒకరికి ఒకరు తలను వంచుకొని మాత్రమే పలకరించుకుంటారు. ఒక వ్యక్తి ఎంత గౌరవంగా ఉంటాడో అంతగా నమస్కరిస్తారు. ఈ దేశ ప్రజలు జపనీయులకు మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా అదే విధంగా గౌరవించబడతారు. ఇది జపాన్ సంప్రదాయాన్ని ఇక్కడి పిల్లలకి కూడా చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. జపాన్లోని పాఠశాలలోని పిల్లలు తమ తరగతిని మరియు పాఠశాలను వాళ్లకు వాళ్ళే శుభ్రపరచుకుంటారు. ఇలా చేయడం ఈ దేశ సాంప్రదాయంగా మారుస్తారు. పాఠశాలను శుభ్రము చేసేందుకు ఇక్కడ పిల్లలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జపాన్లో ఈ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ఇక్కడ 10 సంవత్సరాల వయసు వరకు ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ సంవత్సరాలలో వారి బాల్యాన్ని ఆస్వాదించడానికి వారికి అవకాశం ఇవ్వబడింది. ఈ దేశంలో క్షమాపణలు చెప్పుకోవడానికి చాలా భిన్నమైన మార్గం ఉంది. అవును, జపాన్ ప్రజలు 20 రకాలుగా క్షమాపణలు చెబుతారు. ఈ దేశంలో మీరు ప్రసిద్ధ రెస్టారెంట్లు మరియు అనేక హోటళ్ళు మరియు జాయింట్ల నుంచి అద్భుతమైన ప్రత్యేకమైన ఆహారాన్ని పొందుతారు. ఇక్కడ మీకు ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. అవును, మీరు విన్నది పూర్తిగా నిజమే. మీరు ఆహారంలో ఏదైనా ప్రయోగాలు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా జపాన్లో తిరగాల్సిందే. ఇక జపాన్ ఒక అణుదేశం అని మీకు తెలుసు కదా. అంటే జపాన్ 2 సార్లు అణుబాంబులతో దాడి చేయబడింది. ప్రపంచ చరిత్రలు మొదటి మరియు చివరిసారిగా అణుబాంబు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 6న మరియు 9వ తేదీలో జపాన్ యొక్క శత్రువు హిరోషిమా మరియు నాగసాకిపై దాడి చేసింది. అదే అమెరికా దేశం. మీరు ఈ దేశాన్ని సందర్శించాలని ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఇక్కడ చట్టం గురించి మొదట తెలుసుకోవాలి. జపాన్లో వేగంగా వాహనం నడపడం అతిపెద్ద నేరం. పొరపాటున కూడా వేగంగా డ్రైవ్ చేయకూడదు. ఈ దేశంలో అతివేగంగా వాహనం నడిపితే ఇక్కడ పోలీసులు నేరుగా కాల్చివేస్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగే వీసా ప్రక్రియ ఏమిటి అంటే, జపాన్లో ప్రయాణించడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం. మీ వద్ద అన్ని పత్రాలు ఉంటే మీరు కేవలం 5 రోజుల్లోపే వీసా పొందుతారు. మీరు ఒంటరిగా 7 నుంచి 8 రోజులలో జపాన్ను సందర్శించడానికి సుమారు 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జపాన్ కరెన్సీ జపనీస్ యెన్. అయితే ఈ ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన దేశం జపాన్ గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.